ఫస్ట్ మనం ఏ అలవాటుకి బానిస అయిపోయి ఉన్నాము అన్నది గమనించుకోవాలి. అసలు దానికి ట్రిగర్ ఏంటి, ఎందువల్ల అది అసలు మొదలవుతుంది దాని అంటే నేను బోర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ పని చేస్తున్నానా, లేకపోతే కొంతమందిని కలిసినప్పుడు ఆ పని చేస్తున్నానా, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆ పని చేస్తున్నానా, అసలు ఇందువల్ల నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అయ్యింది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది మనం క్లియర్ కట్ గా రికార్డ్ చేసుకోవాలి. తర్వాత దాని నుంచి వస్తున్న సాటిస్ఫాక్షన్ కానీ రివార్డ్ ఏంటి అన్నది మనం గ్రహించాలి. ఆ రివార్డ్ ని గ్రహించి నెమ్మదిగా ఆ రివార్డ్ ప్లేస్ లో ఒక మంచి గుడ్ హ్యాబిట్ ని రీప్లేస్ చేయాలి. ఒక సిగరెట్ స్మోకింగే అయి ఉంది, దాన్ని మనం ఒక వాకింగ్ దేంతో దాన్ని రీప్లేస్ చేయడం అలవాటు చేయాలి. అలానే కంప్లీట్ గా మనం స్టార్టింగ్ లోనే కంప్లీట్ గా అరేంజ్ చేసేయలేము, దాన్ని నెమ్మదిగా రీప్లేస్ చేయడం. అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాని మనం ఇలా స్క్రోల్ ఎక్కువ చేస్తూ ఉంటాం, దానివల్ల టైము అంతా మన ప్రొడక్టివిటీ అన్ని కూడా లాస్ అయిపోతూ ఉంటాయి. కానీ దాని బదులు ఒక కొన్ని పేజెస్ బుక్ తీసి 4 పేజీలు తిప్పడం, చిన్నగా మొదలు పెట్టాలి. ఎప్పుడైనా సరే ట్రిగర్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అంటే ఒకవేళ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అసలు జంక్ ఫుడ్ ఇంట్లోనే పెట్టకపోతే సరిపోద్దిగా. అలా ట్రిగర్స్ అన్నవి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది. అలానే కొద్దిగా ఫ్రిక్షన్, మనకి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో దానికి నెమ్మదిగా ఫ్రిక్షన్ మొదలు పెట్టాలి. అంటే కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో మీరు ఎక్కువ టైం గడుపుతూ ఉంటుంటే లాగౌట్ అయిపోండి, దాని నుంచి లాగౌట్ మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ బ్రౌజ్ చేయాలని చెప్పి మనం కొద్దిగా ఫ్రిక్షన్ ఉంటే దాని నుంచి నెమ్మదిగా డైవర్ట్ అవుతాం. చిన్నగానే మనం స్టార్ట్ అవుతే చాలా మంచిది అనమాట. అంతేగాని ఒకేసారి పెద్దది చేయలేం. ఒక వాకింగ్ కానీ ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే ఫస్ట్ ఒక 2 minute రూల్ అంటాం అనమాట. ఫస్ట్ ఆ 2 minute రూల్ ఏంటంటే నువ్వు వెళ్ళి 30 minutes నడవడం కన్నా ముందు బయటకు వెళ్ళి షూ వేసుకో ముందు. నెక్స్ట్ డే ఆటోమేటిక్ గా అది ఎంకరేజ్ చేస్తుంది నిన్ను వాకింగ్ తీసుకెళ్ళడానిక, లేకపోతే చిన్న ఆ స్మాల్ విన్సే మంచి క్రియేటివ్ మొమెంటం కింద ఉంటాయి అనమాట. కాబట్టి ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే చేస్తున్నావో ట్రాక్ చేసుకోవాలి. ఏ ప్రాసెస్ అయినా బ్యాడ్ హ్యాబిట్ అన్నా గుడ్ హ్యాబిట్ అన్నా కానీ ట్రాక్ చేసుకొని ఎక్కడ ఎక్కువైపోతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది, ఏది ఎక్కువ అవుతుంది, ఏది తక్కువ అవుతుంది అని చూసుకుంటే మనకి పిక్టోరియల్ గా తెలుస్తుంది అనమాట. ఇవి తప్పులు చేస్తున్నాం అనమాట, దీన్ని మనం ఇలాగా చేంజ్ చేసుకోవాలి అన్నది తెలుస్తూ ఉంటది. అలానే మంచి ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి మనం ఏదైతే అచీవ్ చేసామో చెప్తా ఉంటుంటే ఎంకరేజింగ్ గా ఉండి మనం కంప్లీట్ గా దాన్ని మానేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అసలు బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏంటి? బ్యాడ్ హ్యాబిట్ అంటే ఒక ఆటోమేటిక్ బిహేవియర్, ఏదైతే క్యూగా ఒక సైకిల్ లాగా కంటిన్యూగా తిరుగుతూ చేస్తుందో ఒక రొటీన్ లూప్ అనమాట. ఒక క్యూ లాగా ఒక రివార్డ్ రావడం, అంటే దానివల్ల మనకి ఆనందం కలగడం, మళ్ళీ క్యూ లాగా మళ్ళీ అయ్యో ఇలాగెందుకు చేశాను అనుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఆ తీర్పు రావడం. ఒక జంక్ ఫుడ్ తినడమో, లేకపోతే అన్నెసరీ బ్యాడ్ వీడియోస్ చూడడం, మాస్టర్బేషన్, ఆల్కహాలిజము, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. మనం చిన్నగా మొదలు పెట్టాము అంటే నెమ్మదిగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి కూడా మనం జయించవచ్చు అనమాట. అలానే హోమియోపతి సపోర్ట్ తీసుకొని మీరు కంప్లీట్ గా బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కూడా బయటకు రావచ్చు. థ్యాంక్ యూ.